గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పిఎస్ కు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి వచ్చారు. ఇక వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఉన్నారు. విచారణకు రావాలంటూ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామరెడ్డి కూడా ఈ మేరకు హాజరయ్యారు. భారీగా కూడా పిన్నెల్లి అనుచరులు కూడా తనతో పాటు అక్కడికి చేరుకున్నారు. అయితే పిన్నెల్లి ఇప్పుడు విచారణకు రావటం మీద డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, పిన్నెల్లి విచారణ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పిన్నెల్లి సోదరుల విచారణ గురించి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అయితే ఏదైతే ఉందో వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో అయితే పోలీసులు వారు ఈ రోజు విచారణ అయితే వారు హాజరయ్యారు. శ్రేణుశ్రీ సత్య, ఎంత టైం పాటు విచారణ ఎదుర్కొన్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు కూడా వాళ్ళు మాచర్ల పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 వరకు విచారణ అయితే చేపడతారని పోలీసు అయితే తెలిపారు. రేణుశ్రీ అయితే ఇంకా పిన్నెల్లి సోదరులతో పాటు అతని అనుచరులు కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకున్నట్లు తెలుస్తుంది. అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అంటే మాచర్ల నియోజకవర్గం రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ బందోబస్తు అయితే భారీగా అయితే ఉంది. రేణుశ్రీ పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అయితే వాళ్ళకి మంజూరు చేసింది. కానీ పోలీసులు మే 27వ తారీఖున గుండ్లపాడు జంట హత్య కేసుకు సంబంధించి వీరిద్దరి మీద ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. రేణుశ్రీ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పిఎస్కి అయితే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు చేరుకున్నారు. ఎందుకంటే వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో వీళ్ళని ప్రధాన నిందితులుగా కూడా పేర్కొన్నారు పిన్నెల్లి సోదరులని. ఈ మేరకు కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో విచారణకు రావాలంటూ ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా వీళ్ళకి పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామరెడ్డి వీళ్ళిద్దరూ కూడా విచారణకు హాజరయ్యారు. ఇక వీరితో పాటు పెద్ద ఎత్తున కూడా అనుచరులు కూడా చేరుకున్నారు. అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా అక్కడ పోలీసులు అయితే ఉద్రిక్త పరిస్థితులు కానీ ఎటువంటివి చోటు చేసుకోకుండా ముందుగానే బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కూడా ఇక భారీగా పిన్నెల్లితో పాటు కూడా అతని అనుచర వర్గం కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. ఇక ప్రజెంట్ అయితే ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఇక ఈ గుండ్లపాడు జంట హత్యల కేసులో ప్రధానంగా కూడా వీళ్ళిద్దరినీ విచారిస్తూ ఉన్నారు. పిన్నెల్లి సోదరులు ఇద్దరిని కూడా. దీంట్లో ఇప్పటికే కూడా వీళ్ళని ఏ విధంగా ప్రశ్నించాలి ఏంటి అన్న యాంగిల్లో ఆల్రెడీ కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు పోలీసులు. ఆ మేరకు కూడా ఆ ప్రశ్నలన్నీ కూడా సంధించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాన్ని రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా వీళ్ళ విచారణ సుమారు కూడా 4:30 గంటల వరకు వీళ్ళ విచారణ జరుగుతుందని కూడా ఒక అంచనా ఉంది. ఇక వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ప్రజెంట్ పిన్నెల్లి సోదరుల విచారణ కొనసాగుతూ ఉంది.